పరయా కాంచీపురయా పర్వతపర్యాయ పీనకుచభరయా పరతంత్రా వయమనయా పంకజసబ్రహ్మచారిలోచనయా. అర్థం: కాంచీపురిలో కొలువయ్యున్న పరమస్వరూపిణి అయిన హిమవంతుని కుమార్తెగా అవతరించి జగత్తును పోషించే మహాశక్తి అయిన దేవిని నేను నమస్కరిస్తున్నాను. పరతంత్రావయమనయా పంకజసబ్రహ్మచారిలోచనయా. పద్మసంభవుడైన బ్రహ్మను, యోగేశ్వరుడైన శివుని కూడా తన కటాక్షంతో అనుగ్రహించే ఆ దేవి ఆధీనంలోనే మేమందరం ఉన్నాము. భావార్థం: ఈ శ్లోకంలో మూకకవి అత్యంత వినయంతో ఒక మహాసత్యాన్ని చెబుతున్నారు. జగత్తులో ఎవ్వరూ స్వతంత్రులు కాదు. బ్రహ్మ, విష్ణు, రుద్రుల నుండి సాధారణ జీవి వరకు అందరూ పరాశక్తి సంకల్పానికి లోబడినవారే. పరతంత్రావయం అనే ఒక్క వాక్యం శ్రీవిద్యా సాంప్రదాయంలోని శరణాగతి భావాన్ని వ్యక్తం చేస్తుంది. అమ్మవారు జగత్తును కేవలం సృష్టించడం మాత్రమే కాదు, తల్లిలా పోషిస్తారు. ఆమె పుష్టిగా వర్ణించిన వక్షోజాలు సమస్త జీవులకు జ్ఞానామృతాన్ని ప్రసాదించే తల్లి స్వరూపానికి ప్రతీక. రహస్యార్థం: శ్రీవిద్యా దృష్టి. శ్రీవిద్యలో పరా అనే పదం అత్యంత పవిత్రమైనది. ఇది పరాశక్తిని, పరావాక్కులో పంచదశీ మంత్రంలోని పరమరహస్యాన్ని సూచిస్తుంది. కాంచీపురి కేవలం భూమిపై ఉన్న ఒక క్షేత్రం మాత్రమే కాదు, ఉపాసకుని హృదయ కమలంలో ఉన్న శ్రీపురమే. పీనకుచభరయ అనేది శారీరక వర్ణన కాదు, అది ఇచ్ఛాశక్తి మరియు జ్ఞానశక్తి అనే రెండు దివ్యశక్తుల సంపూర్ణతను సూచిస్తుంది. దేవి తన భక్తులకు జ్ఞానామృతాన్ని పాలవలే ప్రసాదించే జగజ్జనని అని ఈ పదం తెలియచేస్తుంది. పరతంత్రావయం అంటే అహంకారాన్ని విడిచి దేవి సంకల్పంలో లీనమవడమే నిజమైన శ్రీవిద్యా ఉపాసన. తాత్విక విశ్లేషణ: ఈ శ్లోకం అద్వైత వేదాంతంలోని పరబ్రహ్మతత్వాన్ని అందంగా ప్రతిపాదిస్తుంది. మనం స్వతంత్రులమని భావించడం అవిద్య. వాస్తవానికి సమస్త జీవులలో పనిచేస్తున్న చైతన్యం ఒక్కటే, అదే పరాశక్తి. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు పోషిస్తాడు, రుద్రుడు లయచేస్తాడు అని మనం చెబుతాము. కాని ఆ కార్యాలకు మూలమైన శక్తి ఒక్కటే, లలితా మహాత్రిపురసుందరి. అందుకే మూకకవి మేమంతా ఆమె ఆధీనంలో ఉన్నాము అని అంటారు. ఈ పరతంత్రత బానిసత్వం కాదు, పరమానందాన్ని ప్రసాదించే శరణాగతి. శ్రీచక్ర సంబంధం. శ్రీచక్రంలో బిందువు పరాశక్తి యొక్క పరమస్థానం. అక్కడి నుండి 9 ఆవరణాల ద్వారా సృష్టి విస్తరిస్తుంది. పరయా అనే పదం బిందువును సూచిస్తుంది. కాంచీపురయా అనేది శ్రీపురాన్ని సూచిస్తుంది. పీనకుచభరయ అనేది బిందువులో నుండి ప్రవహించే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల పోషక స్వరూపాన్ని సూచిస్తుంది. శ్రీచక్రాన్ని ఉపాసించే సాధకుడు చివరకు పరతంత్రావయం అనే స్థితిని పొందుతాడు. అంటే తన సంకల్పాన్ని దేవి సంకల్పంలో లీనం చేస్తాడు. కుండలిని సంబంధం. కుండలిని యోగంలో ఈ శ్లోకం ఎంతో లోతైన అర్థాన్ని కలిగి ఉంది. మూలాధారంలో నిద్రిస్తున్న శక్తి సహస్రారాన్ని చేరినప్పుడు సాధకుడు తన వ్యక్తిగత అహంకారాన్ని కోల్పోతాడు. పరతంత్రావయం అంటే ఇదే స్థితి. సాధకుని వ్యక్తిగత సంకల్పం పరాశక్తి సంకల్పంగా మారుతుంది. దేవి యొక్క 2 వక్షోజాలు, ఇక్కడ ఇడ మరియు పింగళా నాడులు అనే 2 ప్రధాన శక్తి ప్రవాహాలకు కూడా ప్రతీకగా భావించబడతాయి. అవి చివరకు సుషుమ్నలో ఏకమై సహస్రారంలో పరమానందాన్ని ప్రసాదిస్తాయి. వేద ఉపనిషత్ సంబంధం. ఈ శ్లోకం దేవి సూక్తంలోని భావాన్ని గుర్తుకు తెస్తుంది. అహం రాష్ట్రీ సంగమని వసూనాం అంటే సమస్త దేవతలలో పనిచేసే శక్తి నేనే అని దేవి ప్రకటిస్తుంది. అలాగే శ్వేతాశ్వతర ఉపనిషత్లో చెప్పబడిన పరాశక్తిర్ వివిధైవ శ్రూయతే అనే భావం కూడా ఇక్కడ ప్రతిఫలిస్తుంది. పరబ్రహ్మానికి సహజమైన శక్తియే ఈ జగత్తును నడిపిస్తుందని ఉపనిషత్తులు చెబుతాయి. మూక కవి అదే సత్యాన్ని కవిత్వ రూపంలో వ్యక్తం చేశారు. జీవిత సందేశం. ఈ శ్లోకం మన జీవితానికి ఎంతో విలువైన సందేశాన్ని ఇస్తుంది. మనం అన్నింటినీ నియంత్రిస్తున్నామని భావించినంతకాలం మనకు ఆందోళన,
భయం, అహంకారం ఉంటాయి. కానీ మన జీవితం దేవి కృప ఆధారంగా నడుస్తోందని గ్రహించినప్పుడు వినయం, విశ్వాసం, ప్రశాంతత కలుగుతాయి. శరణాగతి అంటే ప్రయత్నం చేయకుండా ఉండడం కాదు, మన కర్తవ్యాన్ని సంపూర్ణంగా చేసి ఫలితాన్ని దేవికి సమర్పించడం. అదే పరతంత్రావయం అనే భావం. శ్రీవిద్యాసారం. ఈ ఒక్క శ్లోకంలో మూకకవి 6 మహారహస్యాలను బోధించారు. పరయా పరబ్రహ్మ స్వరూపిణి, కాంచీపురయా హృదయ శ్రీపుర నివాసిని, పీనకుచభరయా జ్ఞానామృతాన్ని ప్రసాదించే జగజ్జనని. పరతంత్రావయం అంటే శరణాగతి ద్వారా అహంకార విమోచనం. పంకజ సబ్రహ్మచారి లోచనయా, బ్రహ్మ శివాదులను సైతం అనుగ్రహించే పరాశక్తి. ఈ విధంగా ఈ శ్లోకం భక్తిని మాత్రమే కాదు, శ్రీవిద్యా ఉపాసన, అద్వైత వేదాంతం, శ్రీచక్ర రహస్యం, కుండలినీ యోగం, సంపూర్ణ శరణాగతి అనే 5 మహామార్గాలను ఒకే ముత్యంలా అల్లిన అమూల్యమైన ఆధ్యాత్మిక రత్నం.